హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ తాలూకా కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ రోడ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఫేజింగ్ అవైలబిలిటీ. సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే మనకి రాజీవ్ నగర్ దగ్గర అయితే ఈ యొక్క హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 35 lakhs రూపీస్కి మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో 35 లక్షలు అండి ఫైనల్ ప్రైజ్ ఇది. సో ఇందులో మీరు ఎటువంటి బార్కింగ్ చేయడానికి కానీ లేకపోతే ఎటువంటి బేరాలాడడానికి కానీ లేదు. సో అది ఆల్రెడీ ముందే చెప్పారు. సో ఫిక్స్డ్ ప్రైజ్ అండి. సో ఈ హౌస్కి సంబంధించి ఏంటంటే మనకి సో ఈ హౌస్ అయితే మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే ఈ హౌస్ వచ్చేసి మీకు 260 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మీరు హౌస్ అనేది చూస్తున్నారు కదా. సో లోపల కూడా ప్రతి బెడ్రూమ్ కానీ అండ్ ప్రతి కిచెన్ కానీ అండ్ వాష్రూమ్స్ కానీ సో ప్రతిదీ కూడా చాలా స్పేసియస్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే ప్లేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు సో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళైతే హౌసెస్ అనేవి అవి బెడ్రూమ్స్ అనేవి డిజైన్ చేసుకున్నారనమాట. ఈ హౌస్కి సంబంధించి ఏంటంటే సో లోన్ అవైలబిలిటీస్ చాలామంది నన్ను అయితే లోన్ గురించి అయితే అడుగుతారు. సో డెఫినెట్గా ఈ హౌస్కి లోన్ అయితే వస్తుందండి. సో ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి లిటిగేషన్స్ కానీ లేకపోతే ఎటువంటి లోన్స్ కానీ సో అటువంటివి ఏమీ లేవండి. సో పక్కాగా క్లియర్గా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మీరు ఏ బ్యాంకుకి పోయినా సో ఇమీడియట్లీ లోన్ అయితే వస్తుంది. సో ఈ హౌస్ గురించి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే సో మీరు ఆల్రెడీ హౌస్ బిగినింగ్లో చూసారు కదా. సో ఈ హౌస్కి 2 వైపులా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదొక మంచి కార్నర్ బిట్ అండి. సో ఎవరైనా ఇలాంటి బిట్టు మళ్ళీ దొరకదు. సో అందులో కూడా మనకి చాలా లో ప్రైజ్లో అయితే వస్తుంది. సో ఇలాంటి హౌసెస్ అనేవి రేర్గా వస్తూ ఉంటాయి. సో నన్ను చాలామంది అయితే అడిగారు. సో ఇలాంటి బిట్టు అంటే రోడ్డు కార్నర్ బిట్టు సో కొంచెం మంచి సైటు అందులో కూడా లో బడ్జెట్లో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడిగారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగింది. సో చాలా మంచి ప్రాపర్టీ అండి. సో ఎవరైనా కావాలి అనుకుంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకసారి మా బ్యాక్ వీడియోకి పోయి చెక్ చేసి మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది తీసి మమ్మల్ని అయితే కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ గురించి మేము మరిన్ని డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా మా యొక్క టీం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ అనేది సో ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ అదేవిధంగా లోన్ అవైలబిలిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా సో మంచి కార్నర్ బిట్ అండి. సో ఒకవేళ ఇన్కేస్ ఇప్పుడు మీరు కొనుక్కొని ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందనే సరే మీరు కొనుక్కొని వాడుకోవచ్చు. సో ఇంకొక 2 years 3 years పోయిన తర్వాత మీరు ఇదే ప్రాపర్టీని సేల్ చేస్తే సో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించి సో మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మేమైతే మీకు ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీకు అర్థం కాకపోతే ప్రతిదీ కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో ఇంతేనండి వీడియోలో. థ్యాంక్ యూ.